ఆచి చికెన్ మసాలా. జనసేన పార్టీ నేతలకు పవన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. వచ్చే వారంలో జనసేన నూతన కమిటీలను ప్రకటించేందుకు రెడీ అయ్యారు. 2-3 రోజుల్లో జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టబోతున్నారు. అంతేకాదు 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే పార్టీలో చేరిన తర్వాత సైలెంట్ అయిన నేతలకు ఈసారి కీలక పదవులు అప్పగిస్తారా? బాలినేని, సామినేని లాంటి నేతలకు ఎలాంటి పదవులు కేటాయించబోతున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిన జనసేన పార్టీ ఇప్పుడు తన ఉనికిని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు రెడీ అయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా గత కొన్ని నెలలుగా కసరత్తు చేస్తున్న నూతన కమిటీల ప్రకటనకు ముహూర్తం ఖరారు చేశారు. వచ్చే వారం నాటికి రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఇది కేవలం నియామకం మాత్రమే కాదు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు పవన్ వేస్తున్న బలమైన పునాది అని జనసేన నేతలు చెబుతున్నారు. అయితే పార్టీ పదవుల భర్తీ విషయంలో జనసేనాని ఓ స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తున్నారు. కేవలం విధేయతకే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఇటీవల చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని లక్ష్యాలను చేరుకున్న నేతలకు కీలక పదవులు దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే గతంలో బాధ్యతలు నిర్వహించిన వారి పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న పవన్ పని చేయని వారిని పక్కన పెట్టి ఉత్సాహవంతులైన యువకులు, కష్టపడే తత్వమున్న పాత కాపులకు సమతుల్యంగా పదవులు కట్టబెట్టబోతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లలో పోటీ చేస్తే 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీ విజయం సాధించింది. అలాగే 2 ఎంపీ సీట్లను సైతం దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో కూటమిగా జట్టు కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అటు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పాలనపరమైన బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు పార్టీ వ్యవస్థను గాడిలో పెట్టడం పైన పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అటు పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉంటేనే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, క్షేత్రస్థాయి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం సాధ్యమవుతుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారట. ఈ క్రమంలోనే ముఖ్య నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ తుది జాబితాను సిద్ధం చేశారని జనసేన నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం కూటమిగా 3 పార్టీలు పాలన చేస్తున్నాయి. పవన్ పై ఈగవాలిన సీఎం చంద్రబాబు గుస్సా అవుతున్నారు. తాజాగా పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జ్ పవన్ కళ్యాణ్ కు ఇబ్బందిగా మారారని ఆయన్ను పదవి నుంచి తప్పించారు. ఈ సమయంలో జనసేన పార్టీ 175 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించేందుకు రెడీ అయింది. ఈ భర్తీని సీఎం చంద్రబాబు ఎలా చూస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించే ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక 2029 ఎన్నికల్లో పొత్తులో భాగంగా తాము పోటీ చేయని స్థానాల్లో కూడా జనసేన బలాన్ని నిరూపించుకోవాలని పవన్ భావిస్తున్నారట. ఓవైపు కూటమి ధర్మాన్ని పాటిస్తూనే పార్టీ క్యాడర్ చెల్లాచెదురు కాకుండా చూసుకునే వ్యూహంలో పవన్ కళ్యాణ్ ఉన్నారట. అటు జిల్లా అధ్యక్షుల నియామకంలో కూడా సామాజిక సమీకరణాలను తూచా తప్పకుండా పాటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నూతన కమిటీల ప్రకటనతో జనసేనలో కొత్త ఉత్సాహం రావడం ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు పార్టీ పదవుల భర్తీతో ఓ పటిష్టమైన యంత్రాంగంగా జనసేన మారుతుందని భావిస్తున్నారట. అయితే ఇప్పటి వరకు కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ మీదనే నడిచిన జనసేన ఇప్పుడు ఒక వ్యవస్థగా మారబోతుందని జనసేన నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా జనసేన పార్టీలో కొందరు నేతలు సైలెంట్ అయ్యారు. ఇందులో బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోషయ్య లాంటి నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు చాలా రోజులు సైలెంట్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పేంటెం దొరబాబు మాత్రం పిఠాపురం రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అయ్యారు. మరోవైపు కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ఇప్పుడు వారికి పార్టీ పదవులు అప్పగించి యాక్టివ్ చేస్తారా లేక వదిలేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో చాప కింద నీరులా జనసేన పార్టీ విస్తరిస్తుండడాన్ని సీఎం చంద్రబాబు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది.